హిందుత్వం, హిందూ జాతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది అని చెప్పడానికి అనేక రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. భారతీయ తత్వశాస్త్రంలో మనకి 6 రకాల ప్రమాణాలు చెప్తారు. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, అర్ధాపత్తి, అనుపలబ్ధి అని చెప్పి. ఏ విధంగా ఇక్కడ హిందూ జాతి ప్రమాదంలో ఉంది అని నువ్వు చెప్పగలవు అని అడిగితే ఈ 6 రకాల ప్రమాణాలని అనుసరించి మనం ఆధారాలు చూపించగలం. అంత బలమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందు జరిగినటువంటి బాన్సువాడలో జరిగినటువంటి అల్లర్లు తీసుకోవచ్చు, చరిత్రలో జరిగినటువంటి విషయాలు తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు పబ్లిక్ వీడియోలో మాట్లాడినటువంటి విషయాలు తీసుకోవచ్చు, వాళ్ళ భావజాలం ఏంటో చెప్పడానికి, వాళ్ళు రాసిన పుస్తకాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలా ఎన్నో రకాల ఆధారాలు ఉన్నప్పటికీ ఈ రోజుకి కూడా సామాన్య హిందూ సమాజం వీటి పట్ల అవేర్నెస్ లేకపోవడానికి కారణం ఏంటి? దీని మీద మనం ఆలోచన చేయాలి. ఇంతకుముందు సోదరి నవత చెప్పినట్లుగా సవాళ్ళ గురించి మాట్లాడమే కాదు, సమాధానాలు కూడా మనం వెతుక్కోవాలి. అంటే మనం రోగం గురించి మాట్లాడుకుంటున్నాం, దానికి మెడిసిన్ ఎప్పుడు తయారు చేస్తాం? ఇప్పుడు దోమలు ప్రమాదకరం, దోమల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ ఆ దోమలకి ముందు ఎలా, దానికి ముందు ఎలా తయారు చేయాలి, దాని కార్యాచరణలోకి ఎలా తీసుకురావాలి అనే విషయాల మీద కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.